హాయ్ అండి. చాలా హార్ట్ బ్రేకింగ్ అండి. యాక్చువల్‌గా నిన్న క్రికెట్ జూసినోళ్ళు ఎవరైనా సరే అక్కడిదాకొచ్చి గెలిచుంటే బాగుండు గదా! అనిపించింది. కానీ వాళ్ళు డిజర్వ్ అండి. ఖచ్చితంగా ఇంగ్లాండు వాళ్ళు ఎందుకంటే ముందే వికెట్లు చాలా పడిపోయినాయి. బుమ్రా అలానే నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, సిరాజు, జడేజా తోటి ఏదైతే పార్ట్నర్‌షిప్‌లొచ్చాయో మీరు చూసుకుంటే 130 బాల్లు పైనే ఆడడం చూసాం. అసలు సెకండ్ సెషన్‌లో బుమ్రా వికెటు ఆహ్, పడిందంతే. అంతకు మించి అసలకి ఏం చేయలేకపోయారు. స్టోక్స్ గాని, ఆర్చర్ గాని ఏం చేయలేకపోయారు. అంత సాలిడ్‌గా అయితే దాదాపు 54 బాల్లేమో ఫేస్ చేసాడు బుమ్రా. 4 పరుగులేమో చేశాడంతే 5 పరుగులు. కానీ చూడండి అసలకి 5 పరుగులే చేశాడు. 54 బాల్లు ఫేస్ చేశాడు. అసలకి మీరు ఏ విధంగా ఆడాడో బుమ్రా మీరు అర్థం చేసుకోండి. ఒక పేసర్ అసలకి ఇంతకుముందు మనం ఎన్నో సార్లు చూసాం. చాలా బ్యాట్స్‌మెన్స్ కూడా అసలకి కనీసం బ్యాట్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడట్లేదు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. గత 10 ఏళ్లుగా బౌలర్స్ కూడా మంచిగానే టెక్నిక్ నేర్చుకున్నారు. మంచిగా డిఫెన్స్ ఆడడం నేర్చుకున్నారు. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! బుమ్రా ఏ విధంగా అసలు డిఫెన్స్ చూపించాడో. మనం ముందే మాట్లాడుకున్నాం. బాల్ కనీసం 30 ఓవర్లు దాటిన తర్వాత లేకపోతే 40 ఓవర్లు దాటిన తర్వాత అసలు బాల్‌లో ఏముండదు. ఈజీగా ఆడొచ్చు అనుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆలోపే జరగరానిది అంత జరిగిపోయింది. ఎందుకంటే వరుసగా పంత్ అవ్వటం కావచ్చు, ఆ తర్వాత మీరు చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఔట్ కావడం కావచ్చు, లేకుంటే ఆ తర్వాత వరుసగా మనకి లేదు 'నితీష్ కుమార్ రెడ్డి' కొంచెం వాళ్ళు కూడా 90 బాల్లు ఫేస్ చేశారు. 30 రన్స్ దాకా వచ్చినియి. అక్కడ ఒక మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది. ఆ తర్వాత 'నితీష్ కుమార్ రెడ్డి' ఉండుంటే బాగుండనిపించింది. కానీ అక్కడ అన్‌ఫార్చునేట్‌లీ అతను కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే మీకు 'బుమ్రా' వచ్చాడు. 'బుమ్రా' చాలా సేపు పోరాడాడు. కానీ ఆ షాట్ ఆడుండకుండాల్సింది. కానీ అతనికి ఓపిక నశించిపోయింది. దాదాపు 10 ఓవర్లు ఆడాడు అతను ఫేస్ చేసాడు. 130 బాల్లు అంటే దాదాపు 22 ఓవర్లేమో ఆడాడనుకుంటాను మొత్తం ఓవరాల్‌గా ఇద్దరు కలిపి. మరి అంతసేపు క్రీజ్‌లో ఉండి మరి కొంచెం జడేజా అక్కడ ఏమైనా ఛాన్స్ తీసుకుంటే బావుండనిపించింది. కానీ జడేజా కూడా ఆహ్, ఈజీగా వికెట్ త్రో చేస్తే ఇబ్బందవుతుందనుకున్నాడేమో. అతను కూడా చాలా డిఫెన్స్‌గా ఎళ్ళిపోయాడు. డిఫెన్స్ మోడ్‌లోకెళ్ళిపోయి అస్సలకి అటాకింగే చేయలేదు. జస్ట్ బాల్లు సింగిల్ తీద్దాం అనుకుంటే తీసాడని తప్ప అంతకు మించి ఏం చేయలేదు. కానీ బుమ్రాకి పోరాటం గాని, లేకుంటే సిరాజ్ చూసుకుంటే ఎన్ని బాల్లంటే అతను కూడా చాలా బాల్లు ఫేస్ చేశాడు. అసలకి చాలా ఇరిటేషన్ తెప్పించాడు బౌలర్స్‌కైతే. మీరు చూసుకుంటే వరుసగా ముగ్గురు గూడా చాలా వాళ్ళు ముగ్గురు కలిపి దాదాపు 2 సెషన్‌లు గదా! 2 సెషన్‌లు ఉన్నారంటే మామూలు విషయం గాదు అసలకి. నితీష్ కుమార్ రెడ్డి గావచ్చు, లేకుంటే బుమ్రా, సిరాజ్ ముగ్గురు చూసుకుంటే అమ్మో! అసలకి ఒక రకంగా చెప్పాలంటే టార్చర్ అయిపోయింది బౌలర్స్‌కి. టార్చర్ అయిపోయింది. రన్స్ ఏమో ముందుకు కదలట్ల. అసలు రన్స్ కదిలిందే లేదు. రన్స్ అయితే నిదానంగా తాబేలు కన్నా చాలా స్లోగా అయితే అంతకన్నా అంటే నిదానంగా ఎళ్ళే జీవేమన్నా ఉందో తెలీదు గానీ ఆహ్, అంత నిదానంగా అయితే స్కోర్ అయితే ముందుకెళ్ళింది. అక్కడ ఛాన్స్ చూసుకుంటే బాగుండేది. కానీ జస్ట్ 22 పరుగుల తేడాతో అయితే మనమైతే ఓడిపోవడం చూసామండి. 22 అంటే జస్ట్ జడేజా ఒక 3 హిట్లు కొట్టుంటే అయిపోయుండేది. 3 సిక్స్‌లు క్లోజ్ అయిపోయిండేది మ్యాచ్. కానీ అక్కడ ఆ ర్యాష్ షాట్ ఆడి మళ్ళీ ఔట్ అయితే ఆహ్, మళ్ళీ ఎక్కి పారేస్తారు కదా! దానికి ఆలోచించాడా? లేకుంటే నిదానంగానే మంచిగా బాల్ మంచిగా వస్తుంది కదా! బ్యాట్స్‌మెన్‌కి ఎందుకు రిస్క్ తీసుకోవాలనుకున్నాడేమో తెలీదు గానీ, చాలా స్లోగా అయితే జడేజా ఆడాడు. సరే ఏదేమైనప్పటికీ అప్రిషియేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక మంచి హాఫ్ సెంచరీ వరుసగా 4 ఇన్నింగ్స్‌లో అంటే 2 టెస్ట్‌లు చూసుకుంటే 4 ఇన్నింగ్స్‌లో 4 హాఫ్ సెంచరీలు అయితే అతనైతే చేయడం చూసాం. సెంచరీ అయితే రాలేదు అతనికి. ఆహ్, కానీ స్టోక్స్ ఎక్కడ కూడా పట్టు విడవలేదు. అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టారు. ఫీల్డింగ్ పెట్టారు. ఇద్దరు హెల్మెట్లు వేసుకొని వచ్చేసి లెగ్ సైడ్‌లో నుంచున్నారు. బ్యాటర్‌కి దగ్గరగా నుంచున్నారు. మళ్ళీ ఆఫ్ సైడ్ ఒకరిని పెట్టారు. అసలకి చెప్పాలంటే ఇంక వేరే లెవెల్ కిక్ ఇచ్చింది మ్యాచ్ అయితే మటుకు. ఓడినా సరే కానీ గెలవాల్సిన మ్యాచే. ఇండియా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే 193 పరుగులు టార్గెటు ఆహ్, గెలవాల్సింది మనం. కానీ ఎక్కడో వాళ్ళు సేమ్ మన బౌలింగ్ గూడా మనం గూడా త్వరగానే ఔట్ చేసాం గదా! 190 బాల్‌ని ఆల్ ఔట్ చేసాం కాబట్టి వాళ్ళ బౌలర్స్ గూడా మంచిగానే వేశారు. అందులోను స్టోక్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ అయితే వేయడం చూసాం మనమైతే. ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ వేయడం చూసాం. అతనే దాదాపు 40, 50% ఓవర్స్ అతనే ఏసాడు. ఒక ఎండ్ నుంచి అతనే కంటిన్యూషన్‌గా ఓవర్స్ వేస్తూనే ఉన్నాడు. ఆహ్, ఫైనల్‌గా ఆ సిరాజ్ ఔట్ అయింది గూడా బషీర్‌కి స్పిన్నర్ వచ్చాడు. బషీర్ మంచిగా డిఫెండ్ చేసాడు బాల్. అసలకి అది రివర్స్ స్పిన్ అయినట్టుగుంది. బ్యాట్ తగిలినాక రివర్స్ స్పిన్ అయ్యి ఎళ్లి వికెట్లకే తగలడం చూసాం. అది చాలా బ్యాడ్ లక్. చాలా బ్యాడ్ లక్. అప్పుడు ఇంకేం చెప్పాలంటే ఇంగ్లాండ్‌కి లక్ ఉందనుకోవడం తప్ప ఇంకేం చేయలేము. ఎందుకంటే అంత మంచిగా డిఫెన్స్ ఆడిన తర్వాత ఆ బాల్ ఎళ్లి ఆహ్, ఎనికెళ్ళి తగిలిందంటే నిదానంగా ఎళ్లి తగిలిందంటే మనం ఏం చేయలేము దానికి. ఓకే. ఓవరాల్‌గా అయితే మంచి మ్యాచ్ చూసామండి. మంచి టెస్ట్ మ్యాచ్ చూసాం. 5 రోజులు ఆహ్, మాక్సిమం థర్డ్ సెషన్ కూడా వచ్చింది కాబట్టి ఒక మంచి ఇన్నింగ్స్ చూసాం. యాక్చువల్‌గా మనోళ్ళు సెకండ్ ఇన్నింగ్స్‌లోనే క్లోజ్ అయిపోవాల్సింది. థర్డ్ ఇన్నింగ్స్‌కొచ్చిందంటే కారణం బుమ్రా, సిరాజ్ మాత్రమే. చూద్దాం. ప్రస్తుతానికైతే మంచి టెస్ట్ చూసాం. కాకపోతే ఈ సీరీస్ వచ్చేసి
ఇంగ్లాండ్ 2, ఇండియా 1 తోటైతే ఇప్పుడైతే లీడ్‌లో ఉంది ఇంగ్లాండ్. ఇంకొకటి గెలిచిందంటే వాళ్ళు సీరీస్ గెలుచుకుంటారు. ఇంకో 2 టెస్టులైతే ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే మజా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంట్రెస్టింగ్ అంటే నరాలు తెగిపోయి ఉత్కంటారు కదా! అలా అయితే ఉంది. ప్రతి బాల్ గూడా సిరాజ్ ఆడుతున్నప్పుడు ప్రతి బాల్ గూడా మనం చూస్తే మనకి హార్ట్ అటాక్ వచ్చేలాగా అనిపించింది నాకైతే. అంత టెన్షన్ అయితే పెట్టింది ప్రతి బాల్ గూడా.